సహజంగా ఏ రాజకీయ నాయకుడైనా ప్రత్యర్థి పార్టీ నేతలపై విమర్శలు చేస్తారు. కానీ ఈయనేంటి సొంత కూటమి నేతలపైనే మాఫియా అస్త్రాలు సంధిస్తూ రెచ్చిపోతున్నారు. దామచర్ల అవినీతిని బయటపెడతా అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న బాలినేని శ్రీనివాసరెడ్డి వైఖరి ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. నిజానికి 2024 ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీలో తనకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదని, సొంత బంధువులైన జగన్, వైవి సుబ్బారెడ్డిల వల్ల తాను తీవ్ర అవమానాలకు గురయ్యానని చెప్పి ఆయన జనసేన కండువా కప్పుకున్నారు. పదవుల కంటే ఆత్మ గౌరవమే ముఖ్యమని, జగన్ను నమ్మి సర్వస్వం కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేస్తూ సెప్టెంబర్ 26న పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరారు. అయితే ఆయన రాకను ఒంగోలు జనసేన కేడర్ మొదట్నుంచి వ్యతిరేకిస్తూనే ఉంది. గతంలో తమను ఇబ్బందులకు గురిచేసిన వ్యక్తిని ఎలా చేర్చుకుంటారని వారు ప్రశ్నించినా అధిష్టానంతో ఉన్న సాన్నిహిత్యంతో ఆయన పార్టీలో చోటు సంపాదించగలిగారు. గతంలో చేయాల్సిన అరాచకాలు, దోపిడీలు అన్నీ చేసేసి ఇప్పుడు జనసేన ముసుగులో ప్రత్యర్థి పార్టీ వైసీపీ కంటే తన సొంత కూటమిలోని టీడీపీ నేత దామచర్ల జనార్దన్ పైనే యుద్ధం ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం ప్రజల కోసం ఉచిత ఇసుక పాలసీని తెస్తే స్థానిక ఎమ్మెల్యేలు దానిని మాఫియాగా మార్చారని ఆరోపిస్తూ ఒంగోలులో మంటలు రాజేశారు. వారానికి 2 రోజులు అక్కడే ఉండి దామచర్ల అవినీతిని బయటపెడతానని ఆయన చేసిన సవాల్ కూటమిలో చిచ్చు పెట్టింది. చిత్రమేమిటంటే అటు వైసీపీ ఇటు టీడీపీ కలిసి తనను టార్గెట్ చేస్తున్నాయంటూ ఆయన ఒక వింత వాదనను తెరపైకి తెచ్చారు. బాలినేని వైఖరి చూస్తుంటే ఈ వ్యాఖ్యల వెనుక ఒక పెద్ద పొలిటికల్ డ్రామా ఉందనే అనుమానాలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. ఆయన నిజంగానే మనస్తాపంతో వైసీపీ నుంచి బయటకు వచ్చారా, లేక జనసేన ఓట్లు టీడీపీకి పడకుండా చేసి పరోక్షంగా వైసీపీకి మేలు చేయాలని చూస్తున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మిత్రపక్షాల మధ్య విభేదాలు సృష్టించడం ద్వారా పరోక్షంగా జగన్ కు మద్దతు పెంచుతున్నారని, పరిస్థితులు అనుకూలిస్తే రేపు మళ్లీ ఆయన వైసీపీ గూటికి చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. అంటే ఈయన జనసేనలో ఉన్నది పార్టీని బలోపేతం చేయడానికి కాదు, కూటమిని బలహీనపరచడానికే అన్నది సగటు కార్యకర్త మాట. ఆయన గత చరిత్రను ఒక్కసారి తిరగేస్తే అనేక దిగ్భ్రాంతికరమైన విషయాలు కనిపిస్తాయి. జగన్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యేక విమానాల్లో రష్యా వంటి దేశాలకు వెళ్లి కోట్లాది రూపాయలతో జూదం ఆడారనే ఆరోపణలు ఉన్నాయి. సుమారు 5 కోట్ల రూపాయల ప్రజాధనంతో విలాసవంతమైన విమాన ప్రయాణాలు, క్యాసినో నిర్వాహకులతో సంబంధాలు అప్పట్లో పెద్ద దుమారమే రేపాయి. ఇవే కాకుండా హవాలా మనీ వ్యవహారాల్లో ఆయన పేరు వినిపించడం, ఆయన అనుచరులు సాగించిన భూకబ్జాలు, ఒంగోలు రియల్ ఎస్టేట్ రంగంలో ఆయన నడిపిన గుత్తాధిపత్యం వంటి స్కాములు నేటికి సజీవంగానే ఉన్నాయి. ఇంతటి వివాదాస్పద చరిత్రను వెనకేసుకుని ఇప్పుడు బాధితుడిగా సానుభూతి కోరడం, నీతి సూత్రాలు వల్లెవేయడం విడ్డూరంగా ఉంది. ఇంతటి గొప్ప చరిత్ర ఉన్న బాలినేని ఇప్పుడు పక్కా ప్రణాళికతో అవినీతిని బయటపెడతా అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం నిజంగా హాస్యాస్పదమే.